చిన్నప్పుడు అట్ల తది అంటే చిన్న చిన్న అట్లు తినొచ్చని ఫుల్ ఖుషీగా ఉండేవాళ్ళం కదా! అదే పెళ్లి అయిన తర్వాత 16 వరుసల దారంతో 16 ముళ్ళు వేసుకొని, దండలు చేసుకొని, వాటి మధ్యలో మామిడాకు కట్టి, పసుపు రాసి, మనం చేసిన అట్లని దొప్పలలో పెట్టి గౌరమ్మకి నోము చేసుకోవాలి. నోము, పూజ ఉందంటే శారీ కట్టాల్సిందే, జడ వేయాల్సిందే. ట్రెడిషనల్ లుక్ అయితే కంపల్సరీ. అట్ల తదికి నేనిలా రెడీ అవుతున్నాను. అండ్ పూజ రోజు కుంకుమ బొట్టు అండ్ కాళ్ళకి పసుపు కంపల్సరీగా పెట్టుకోవాలి. పసుపుతో గౌరమ్మ చేసుకొని, మనం చేసిన అట్లని దొప్పల్లో పెట్టుకొని వ్రతం చేసుకోవాలి. చాలా ఇయర్స్ తర్వాత మా అమ్మతో కలిసి నేను అట్ల తదియ చేసుకుంటున్నాను. గౌరమ్మని చేసుకొని, గౌరీ పూజ చేసుకొని, మనం చేసిన దొప్పలని గౌరమ్మకి చూపిస్తూ నోమిచ్చుకోవాలి. సో, ఇదైతే మా దగ్గరున్న ట్రెడిషన్. మీరు అట్ల తదియకి ఏ ట్రెడిషన్ ఫాలో అవుతారో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ గైస్.